సో ఎవరైతే జేఎన్టీహెచ్ కింద చదువుతా ఉన్నారో వాళ్ళందరికీ ఒక పెద్ద గుడ్ న్యూస్. ఇన్ని రోజులు మీ శ్రమ ఏదైతే ఉందో దానికి ఫలితం దక్కిందని అనుకోవాలి. ఇంతగా గుడ్ న్యూస్ ఏంటో చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు కనుక నాతో మాట్లాడాలంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి వీడియో కాల్ టాపిక్లో వెళితే ఏంటంటే ఎన్నిసార్లు చెప్పినా కూడా ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినా కూడా ఈ కాలేజీల వాళ్ళు ఫీజుల కోసం స్టూడెంట్స్ దగ్గర ఇబ్బంది పెడుతున్నారు కదా. అయితే ఇది కోర్టులో కేసు పడింది అనమాట. కోర్టులో కేసు పడితే సో ప్రభుత్వం మీద కోర్టు అనేది సీరియస్ అయింది. ఏంటంటే మీరు వచ్చేసరికి వాళ్ళ దగ్గర స్టూడెంట్స్ దగ్గర వసూలు చేయొద్దు అన్నారు. ఇంతకుముందు మేము వసూలు చేయడం తప్పలేదని చెప్పాం. అయితే మరి కాలేజీలకి రియంబర్స్మెంట్ నిధులు రిలీజ్ చేయకుండా కాలేజీలు ఎలా నడుపుతారు, వాళ్ళు జీతాలు ఎలా ఇస్తారని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఇంతకుముందు నుంచి కూడా ఇదే జరిగింది. అయితే ఇప్పుడు అడిషనల్ గా ఏంటంటే సరే ఫీజు రియంబర్స్మెంట్ లేట్ అవుతుంది, మరి పలానా డేట్ చెప్పండి, ఎప్పుడు దానికి డేట్ అనేది ఉంటుంది, టైం అనేది ఉంటుంది, ఎప్పుడు విడుదల చేస్తారు ఆ బకాయిలు అనేది. మరి స్టూడెంట్స్ కష్టాలు కానివ్వండి, కాలేజీలు నడిపే వాళ్ళ కష్టాలు కానివ్వండి. ఎందుకంటే కాలేజీలు నడిపే పరిస్థితి లేదు, సొంత డబ్బులు పెట్టే వాళ్ళ రోజున. సో ఇక ఏదైనా కావచ్చు, ఇప్పుడు జీతాలు ఇవ్వాలన్నా, కాలేజీలు నడపాలన్నా, ఎక్విప్మెంట్ కావాలన్నా ఖచ్చితంగా మనీ అనేవి పడతా ఉండాలి. రియంబర్స్మెంట్ బకాయిలు అంతా లేట్ అయితే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పేసి కోర్టు వాళ్ళు అయితే ప్రభుత్వానికి అయితే చెప్పడం అయితే జరిగింది. మరి ఒక డేట్ చెప్పమని చెప్పేసి పలానా రోజుకి వేస్తామని చెప్పేసి చెప్పమని చెప్పేసి అడగటం అయితే జరిగింది అనమాట. ఇక దీని తర్వాత అయితే ఖచ్చితంగా అయితే మీకు మీ రియంబర్స్మెంట్ నిధులు అనేవి మీ కాలేజీకి పడతాయి. ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉండవని చెప్పేసి నేనైతే భావిస్తా ఉన్నాను. మీరు ఎంటెక్ ఎవరైతే పీఈసెట్ ద్వారా వెళ్ళాలనుకుంటున్నారో మీ అందరి కష్టాలు కూడా త్వరలో మూవ్గా ఉన్నాయి. ఎందుకంటే మీ సర్టిఫికెట్లు వస్తాయి త్వరలో. ఎందుకంటే ఈ గ్రేస్ మార్క్స్ ఇవి కూడా కొందరికి అప్లై చేయట్లా, ఈ ఫీజులు కట్టిన వాళ్ళకు ఇదై ఓకేనా. అన్ని చోట్ల ఇదే ప్రాబ్లము. కొన్ని కాలేజీలు ఏంటంటే అన్ని ఇది చేసేస్తాయి. మాక్సిమం కాలేజెస్ ఎలా చేస్తా ఉన్నాయి, ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఎంతకాలం అని కూర్చొని ఇది చేస్తే కొండలు కూడా పెరుగుతాయి కదా. ఓవరాల్ గా మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి. థ్యాంక్ యూ.